వీళ్ళకి హరీష్ గారు ఒక్క నిమిషం మనతో పాటు ఒక ఈ పాయింట్ ని తీసుకొని గరికపాటి అన్న ఈ మాటల్ని తీసుకొని అట్లీస్ట్ మనం సెల్ఫ్ క్వశ్చన్ ఈ విధంగా చేసుకుంటే కొద్దో గొప్ప సొసైటీలో మార్పు చేయడానికి వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ఇట్. రైట్ హరీష్ గారు, మీరు ఒక్కసారి లైన్లోనే ఉండే. మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు, ఇటు శ్రీనివాస్ గారు ముంబై నుంచి. ఒకసారి శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు వినిపిస్తుందండి? హలో శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది ఇటు గరికపాటి గారు చేసిన కామెంట్స్? అర్థమవుతుందండి, వింటున్నాను. నేను చెప్తాను సార్, వినండి. చెప్పండి. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ వినిపిస్తుంది. హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి మీరు. వినిపిస్తుంది సార్. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. ఏం లేదు సార్, బాగుంది. డిబేట్ పెట్టారు, బాగుంది. ఆయన చెప్పారు. ఈ రోజున ఇదివరకు ఏంటంటే ఇవన్నీ లేవు. ఎందుకంటే 10 మంది సంతానం ఉన్న స్కూల్ పంపించేవాళ్ళు. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో అది మనకు అనవసరం కానండి. ఇవాళ పౌష్టికాహారం కావాలి, కానీ ఏంటంటే దాన్ని కాకుండా పౌష్టికాహారంలో వాళ్ళు పురుగులు కలిపి అన్నం పెడుతున్నారు. పులుసుల్లో కానీ ఇవాళ తెలంగాణలో చూస్తున్నాం, ఎంతమంది వెళ్ళి వార్డెన్లకు వార్నింగ్ ఇచ్చి సస్పెండ్ చేశారు. మొన్న ఉన్నటువంటి ఒక పాఠశాలకు వెళ్ళారు విద్యాశాఖ మంత్రి లోరా లోకేష్ గారు, స్పాట్లో సస్పెండ్ చేశారు. వాళ్ళకి ఏంటంటే మీరు డిబేట్ లో ఇది కాదండి, ఫుడ్ పెట్టారా, ఆయన ఎందుకు పెట్టాడా, ఆయన ఏదో సాదస్యంగా చెప్పాడో అది తీసేయండి. నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వాలని చెప్పి దాని నుంచి చర్చ చేయండి. నాణ్యమైన ఆహారం ఇవ్వాలి. ఇదివరకు 10 మంది వెళ్ళినప్పుడు అందరూ పెట్టుకున్నారండి. ఇవాళ ఒక్కళ్ళు ఇద్దరు, మహా ఉంటే ముగ్గురు ఎవరు కనలేకపోతున్నారు. కనినా కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇంటి దగ్గర నుంచే పెట్టుకునే స్తోమత ఉంటుంది. కానీ ఇంటికి వెళ్తే ఏంటంటే పేదవాళ్ళు ఉన్నారు. కొన్ని ఇక్కడ కాదండి, మన పల్లెటూరులో కాదు, బాగా ఇక్కడ ఏజెన్సీ ఏరియాలోకి వెళ్ళి చూడండి. అక్కడ మాట్లాడమనండి, అక్కడ పెట్టండి డిబేట్. మీరు దయవుంచి ఏమొద్దు, వాళ్ళ పౌష్టికాహారాన్ని కూడా చక్కటిమైన ఆహారం అందించాలని చెప్పి వాళ్ళ కాంట్రాక్టులకి వెళ్ళమనండి. బోలంతమంది ఉన్నారు కార్యకర్తలు. ఇవాళ మనం గెలుపుకోవటంలో కల్పించాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూర్చున్నప్పుడు చక్కటి ఎందుతుందా, వాళ్ళతో కూర్చుని వాళ్ళు వచ్చిన మినిస్టర్ గారు ఎవరో వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే చక్కటి ఆహారం పెడతారు. మిగతా చోట చూడండి ఎందుకు వస్తున్నాయండి, విద్యార్థులు బయటకు వచ్చి ఎందుకు నుంచుని పురుగులు వస్తున్నాయండి అని చెప్పి ఎందుకు చెప్తున్నారు, మీరు చూశారు కదా. అయితే శ్రీనివాస్ గారు మీరు ఏమంటున్నారు, ఇటు గవర్నమెంట్ స్కూల్స్ లో సరిగ్గా ఫుడ్ ప్రొవైడ్ చేయట్లేదు, అక్కడ ఎవరు చూడాలి మరి, దాన్ని ఎవరు రెక్టిఫై చేయాలి? గవర్నమెంట్ ఎవరు చూడాలంటే మరి ఆయన ఏంటి, వాళ్ళు వచ్చి మా మూవీ తనిఖీలు చేస్తున్నారు కాబట్టి మేము విద్యార్థులకి పాఠాలు చెప్పమా, వాళ్ళకి వండే పదార్థాలు చెప్పమా అంటున్నారు. వండే పదార్థాల్లో వేరే వాళ్ళని వేయండి, చక్కటి స్కిల్ ఉన్న వాళ్ళని వేయండి. బోలంతమంది కార్యకర్తలు బోలంతమంది ఉన్నారు, చక్కటి ఆహారం ఇవ్వమనండి. ఏమండి వాళ్ళకి ఎప్పుడు చెప్పారు, ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టారు, ఆ క్యాంటీన్ వాళ్ళని సప్లై చేయమనండి. వీళ్ళు ఎందుకు అక్కడ వండుకుంటారు, ఎందుకు వాళ్ళని తీసుకొచ్చి పెట్టమనండి. ఓకే, గవర్నమెంట్ అన్నా క్యాంటీన్ ఇలాంటి క్యాంటీన్స్ నుంచే ప్రొవైడ్ చేయొచ్చు కదా గవర్నమెంట్ స్కూల్స్ కి ఫుడ్ అని అంటున్నారా? అవును చేయించండి. అండ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దగ్గరుండి ఇవన్నీ చూసుకోవాలని చెప్తున్నారా? ఎందుకు చూసుకోవాలి? ఏమండి పెన్షన్ ఇవ్వట్లేదండి, తెల్లారుదామని వెళ్ళి పొద్దున ఇదివరకు సచివాలయాలు ఉండేవి, ఇప్పుడు కార్యకర్తలు వెళ్ళి ఇస్తున్నారా ఇవ్వట్లేదా? అట్లాగే భోజనం పెడతారండి. ఓకే, ఏమంటారు, నేను చెప్పింది కరెక్టా కాదంటారా? ఖచ్చితంగా మీరు చెప్పింది ఫాలో చేసే అవకాశం, మీరు చెప్పింది ఫాలో చేసే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా వాలంటీర్ గా ఇటు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి చేయొచ్చు కదా అంటున్నారు. హరీష్ గారు మీరు చెప్పండి, మీరు మధ్యలో మాట్లాడాలని ప్రయత్నించారు. ఏదో పార్టీ వాళ్ళు ఇచ్చింది ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు కదా, ప్రభుత్వం ఇస్తే తీసుకుంటాం, లేకపోతే కాముకుంటాం. అంతేగాని పార్టీలు ఇచ్చే అవకాశం ఏముంది, అవసరమేముంది? పలానా పార్టీ ఇచ్చింది అని రేపు మళ్ళీ వాళ్ళకి ఫాయిదా చేయడానికి వాళ్ళకి ఓట్లు వేయాల్సిన అవసరం ఇవంతా ఏమున్నాయి? ఆల్రెడీ ప్రభుత్వం ద్వారా ఇచ్చే వాళ్ళకి తాయిలాలు ఇచ్చి ఓట్లు దండుకోవడానికి ఈ వ్యత్యాసాన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మళ్ళీ పార్టీలు నేరుగా ఇచ్చి నేరుగా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఏముంది? పార్టీలు కాదు, ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు అన్నప్పుడు కార్యకర్తలు వాళ్లే కదా, అందుకని అంటున్నాను. క్యాంటీన్స్ ఏవైతే గవర్నమెంట్ సంబంధించిన క్యాంటీన్స్ లోనే ఫుడ్ రెడీ చేసి స్కూల్స్ కి తీసుకెళ్లొచ్చు కదా అంటున్నారు. హరీష్ గారు మీరు ఇంతకుముందు ఒక మాట మాట్లాడారు, మీరు చాలా క్లియర్ గా ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి, పెద్దవాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళు కావచ్చు, డబ్బు లేని వాళ్ళు కావచ్చు అంటూ మీరు ఒకసారి పోల్చే
ఈ డిఫరెన్సియేషన్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్సియేషన్ ఉండకూడదు, అందరికీ సమానంగా ప్రొవైడ్ చేయాలన్న. అందరికీ సమానంగా ప్రొవైడ్ చేయాలంటే అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలని మీరు అంటున్నారా? ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఇప్పుడు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆర్థికంగా మంచి పొజిషన్లో లేని వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదో కారణం వల్ల ప్రభుత్వ స్కూల్స్కి అంటే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే విద్యార్థులు ఉంటారు, ఇటు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈక్వాలిటీ ఎలా వీళ్ళు డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ సిస్టంలో ఉన్నప్పుడు ఈక్వాలిటీని ఎలా మెయింటైన్ చేయాలని మీరు అంటున్నారు హరీష్ గారు? మీరు చెప్పండి. వెరీ క్లియర్. లేదు అది వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పారు. ఏ విధంగా చేయాలి అనేది సాధ్యాసాధ్యాలు ప్రజలు ఆలోచించమండి. మనం సాధ్యాసాధ్యాలు బోల్డ్ అంత చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇలాంటి వాళ్ళు ఉంటారు. పుట్టుకతో వాళ్ళు చాలా ఇంటెలెక్చువల్ కెపాసిటీ తోటి ఉంటారు. వాళ్ళు ఈ సాధ్యాసాధ్యాల గురించి పాలసీస్ ని తీసుకురావచ్చు. ఒక ప్రజలుగా మనం కోరుకోవాల్సింది కానీ, లేకపోతే పాలకులుగా వాళ్ళు సూచించాల్సింది కానీ ఏంటి అంటే, ఇది అంటే అందరినీ సమానంగా చూడడానికి, అందరికీ సమానంగా పౌష్టికాహారం ఇవ్వడానికి మనం ఏం చేయగలుగుతాము అనే ఒక క్వశ్చన్ వాళ్ళు ఇచ్చినప్పుడు దీనికి ఆన్సర్ వస్తుంది. సరే, మనం ఏ విధంగా ఇవ్వచ్చు అన్నప్పుడు ఏంటంటే, ఎవరైనా ఏదైనా ఇవ్వచ్చు కదా, ఇప్పుడు సచిన్ అలా కొట్టుంటే బాగాలేదు, ఇలా కొడితే బాగుండేది అనే విధంగా అవుతామో అంటారో ఆ విధంగా మనం కూడా అనొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్